రేఖాచిత్ర ఎంపిక. పిల్లలు, ఈరోజు మనం ఏ సందర్భంలో ఏ రకమైన రేఖాచిత్రాన్ని ఉపయోగించాలో తెలుసుకుందాం. తరచుగా వార్తాపత్రికల్లో, పుస్తకాల్లో, టీవీల్లో రకరకాల రేఖాచిత్రాల చార్ట్లని చూపించడం చూస్తుంటాం. ఇక్కడ వివిధ రకాల రేఖాచిత్రాలు అంటే అన్ని రకాల దత్తాంశాలని ఒకే రకమైన రేఖాచిత్రంలో స్పష్టంగా సూచించలేము అని తెలుస్తోంది కదా. మరి ఇన్ని రకాలున్నాయి. ఇవ్వబడిన ఒక విధమైన దత్తాంశానికి ఏ విధమైన రేఖాచిత్రం సరిపోతుంది అంటే ఇవ్వబడిన దత్తాంశానికి ఏ విధమైన రేఖాచిత్రం సరిపోతుంది, ఇది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మనం కమ్మీ రేఖాచిత్రాన్ని ఉపయోగిస్తాం. అంటే దిమ్మ రేఖీయ చిత్రం. ఇక్కడ మనకి 6 నెలలకు సంబంధించిన సరాసరి వర్షపాతం యొక్క సమాచారం అంటే ఆ దత్తాంశం ఇవ్వబడింది. రేఖాచిత్రాన్ని ఉపయోగించి మనం వీటిని పోల్చాలి అనుకుందాం. ఇక్కడ మనకి 2 రకాల దత్తాంశాలు ఉన్నాయి. అవి నెలల పేర్లు, ఒక్కొక్క నెలలో సరాసరి వర్షపాతం. సరాసరి వర్షపాతం జనవరిలో సుమారుగా 100 మిల్లీమీటర్లు, ఫిబ్రవరిలో సుమారుగా 120 మిల్లీమీటర్లు, మార్చిలో సుమారుగా 130 మిల్లీమీటర్లు, ఏప్రిల్లో సుమారుగా 125 మిల్లీమీటర్లు, మేలో సుమారు 110 మిల్లీమీటర్లు మరియు జూన్లో సుమారుగా 130 మిల్లీమీటర్లు అని ఉంది. ఈ కమ్మీ రేఖాచిత్రం ఒక ప్రాంతానికి సంబంధించి గత 6 నెలల్లో సరాసరి వర్షపాతాన్ని పోలుస్తుంది. వివిధ విభాగాల మధ్య పోలికను చూపడానికి కమ్మీ రేఖాచిత్రాన్ని ఉపయోగిస్తారు. మనం తరచుగా స్త్రీ పురుష జనాభా మధ్య పోలిక గురించి వింటూ ఉంటాం. 1991లో ఢిల్లీలో 1000 మంది పురుషులకు 830 మంది స్త్రీలు ఉన్నారు. 2001 వచ్చేసరికి ఇది 822కు పడిపోయింది. ముంబైలో ప్రతి 1000 మంది పురుషులకి 828 మంది స్త్రీలు ఉన్నారు. ఇది 2001లో 823గా పడిపోయింది. పురుష స్త్రీ నిష్పత్తి కలకత్తాలో కూడా పడిపోయింది. అయితే ఈ విషయంలో చెన్నై మాత్రం అతి స్వల్పంగా వృద్ధిని చూసింది. ఇక్కడ 4 నగరాలు పోల్చబడ్డాయి మరియు ప్రతి నగరానికి సంబంధించి 1991 మరియు 2001 సంవత్సరాల మధ్య దత్తాంశం పోల్చబడింది. ఇటువంటి సందర్భానికి మనం ఈ రకమైన కమ్మీ రేఖాచిత్రాన్ని ఉపయోగిస్తాం. మనం ఒకే సమయంలో 2 పోలికల్ని చూస్తున్నాం. మొదటగా మనం నగరాలని పోలుస్తున్నాం. రెండోది ప్రతి నగరానికి సంబంధించిన 2 దత్తాంశాలని పోలుస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులు మధ్యంతర పరీక్షల్లో బాగా ప్రతిభ చూపారు. ఇది వాళ్ళ రిజల్ట్ అనుకోండి, వాళ్ళ ఫలితాలు అనుకోండి. 4 విద్యార్థులు మాత్రమే తప్పారు. వీళ్ళు 25-40 మధ్య మార్కులు పొందారు. 55-70 మధ్య మార్కులు పొందిన వాళ్ళు 13 మంది. 7 విద్యార్థులు ఏ గ్రేడ్ వచ్చింది వాళ్ళకి. వీళ్ళు 85-100 మధ్య మార్కులు సంపాదించారు. ఇక్కడ మనకి వివిధ రకాల శ్రేణుల మార్కులు ఇవ్వబడ్డాయి. మరి ఇటువంటి శ్రేణుల సమితికి సంబంధించిన దత్తాంశాన్ని చూపడానికి ఏ విధమైన రేఖాచిత్రం సరైంది? ఇటువంటి దత్తాంశానికి హిస్టోగ్రామ్ అంటే సోపాన రేఖాచిత్రాన్ని ఉపయోగిస్తాం. హిస్టోగ్రామ్ అనేది దత్తాంశాన్ని వివిధ అంతరాల్లో చూపే కమ్మీ రేఖాచిత్రము. ఇక్కడ మార్కులకు సంబంధించిన ప్రతి అంతరంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో చూపుతున్నాం. మనం క్షితిజ సమాంతర రేఖపై జిగ్జాగ్ రేఖని గీసి ఆ తర్వాత 25 నుంచి ప్రారంభిస్తాం. అంటే 0 నుంచి 25 వరకు సంఖ్యల్ని మనం చూపట్లేదు అని అర్థం. గాలిలోని అంశాలను చూపడానికి మనం పై రేఖాచిత్రం అంటే వృత్త రేఖాచిత్రంలో ఉపయోగిస్తాం. దీనిలో సుమారుగా 78% నైట్రోజన్, 20.9% ఆక్సిజన్, 0.03% కార్బన్ డయాక్సైడ్ ఉన్నాయి. మనం గాలిలోని వివిధ అంశాలని పోలుస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? ఒక మొత్తంలోని వేరువేరు భాగాల్ని పోల్చడమే. ఇలాంటి పోలికకి పై రేఖాచిత్రం సరియైంది. ఒక మెట్రోపాలిటన్ నగరంలో జనాభాలోని 27% మంది ప్రజలు 25 నుంచి 39 మధ్య వయసు గలవారు, 21% మంది 40 నుంచి 55 మధ్య వయసు వారు, 23% మంది 14 నుంచి 24 మధ్య వయసు వారు, 16% మంది పిల్లలు మరియు 13% మంది 55 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు. ఈ రేఖాచిత్రం మనకి ఆ మెట్రోపాలిటన్ నగరంలోని ప్రజల వయస్సు విభజనకు సంబంధించిన పూర్తి అవగాహన కలిగిస్తుంది. ఒక కంపెనీ 2010లో 15 మిలియన్ల లాభం పొందింది. తర్వాత 5 సంవత్సరాల్లో లాభాలు వరుసగా 13.5 మిలియన్లు, 17 మిలియన్లు, 11 మిలియన్లు, 10.5 మిలియన్లు మరియు 9 మిలియన్లు. ఏ రేఖాచిత్రాన్ని ఉపయోగించాలి మనం ఇక్కడ? కమ్మీ రేఖాచిత్రాన్ని ఉపయోగించవచ్చు.
కానీ ఇచ్చిన నిర్దిష్ట కాలం అంటే ఆ కాల పరిమితిలో అవిచ్ఛిన్నంగా మారుతూ ఉండే దత్తాంశాన్ని చూపించడానికి, ఆ దత్తాంశాన్ని ఇక్కడ మనం ప్రదర్శించడానికి సరళ రేఖాచిత్రం అయితే బాగా అనువైంది. చూడండి, ఇచ్చిన కాల వ్యవధిలో దత్తాంశం ఎలా మారింది మనం ఇక్కడ సులభంగా అర్థం చేసుకోగలుగుతాం కదా. మొదలు లాభం పెరిగింది, 2012 తర్వాత అది పడిపోవడం ప్రారంభించింది. కాబట్టి మనకి వివిధ రకాల రేఖాచిత్రాలు ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ ఒక్కొక్క రకం రేఖాచిత్రం ఒక్కొక్క సందర్భంలో మనకి ఉపయోగపడుతుంది.